2025లో ఎన్నో నిందలు పొందాను, కష్టాలను అనుభవించాను. యేసయ్య నా జీవితంలో ఏం చేశారు అని అనుకుంటూ ఉంటాం కదండీ. మనం ఏ పాటి వారమండి, మన జీవితం ఏ పాటిదండి, ఒక్కసారైనా ఆలోచించారా? అసలు ఈరోజు మనం ఇలా బ్రతికి ఉన్నామంటే దానికి అర్థం ఏమిటి? కేవలం యేసయ్య దయ, ప్రేమ, కృప. అసలు దేవుడు మన జీవితంలో లేకపోతే మనం ఎప్పుడు మట్టిలో కలిసిపోయే వాళ్ళం కదండి. ఉన్న ధనవంతులు, భక్తి ఉన్నవాళ్ళు, జ్ఞానవంతులు ఈ రోజుని చూడలేకపోతున్నారే. కానీ మనం సజీవులుగా ఉన్నామంటే దానికి కారణం మన యేసయ్య. మనకన్నా ఉన్న వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే చాలామంది రోడ్డులపైన ఆహారం కూడా లేక చాలా వేదన పడుతూ ఉంటారు కదా. వాళ్ళతో మనల్ని మనం చూసుకున్నట్లయితే మన జీవితం చాలా గొప్పగా ఉంది కదండి. మనకి ప్రతి పూట కావాల్సిన ఆహారం దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు కదా. దేవుడు మనకి అవసరమైనంత బట్టలు ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు. ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని చూసుకుంటున్నారు కదండి. మరి ఈ కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకు అంటారా? మనకి అన్నీ ఉంటే అసలు దేవుణ్ణి మనం పట్టించుకుంటామా అండి? దేవుణ్ణి మనం ప్రార్థిస్తామా? అసలు దేవుడు మనకి గుర్తుంటారా అండి? శ్రమలు, కష్టాలే అండి మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయి. శ్రమల కొద్దీ వెళ్తేనే కదండి మనకి లైఫ్ విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా సులభంగా మన జీవితంలోకి వస్తే దాని విలువ మనకి తెలియదు కదండి. అంతెందుకండి, బైబిల్లో గొప్ప గొప్ప ప్రవక్తులకి తప్పలేదు కదా శ్రమలు. మనం ఎంత చెప్పండి, దేవుడు మీరు అనుభవించిన కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ 2025లో మీ ప్రతి పరిస్థితిని ఆయన చూశారండి. ఆలస్యం చేసిన, అన్యాయం చేసిన దేవుడు కాదు కదండి మన దేవుడు. దేవుడు మీ పట్ల ఉన్న గొప్ప ప్రణాళికలను ఈ సంవత్సరంలో ఈ 2026వ సంవత్సరంలో యేసయ్య మహా అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. యేసయ్య మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించునుగాక. దేవుడు మీ ప్రతి కష్టాన్ని తీర్చి ఆనందకరమైన జీవితాన్ని మీకు ఈ సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్నారు.